ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవే కాకుండా వింత ప్రదేశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఈ వింత ప్రదేశాలను ఎక్కువగా సందర్శించేందుకు ఇష్టపడుతూ కూడా ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రదేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ సూర్యుడు 24 గంటల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడట. అంతేకాకుండా చీకటి అనే మాటే ఇక్కడ ఉండదు. అయితే ఇందులో కొన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా చీకటి కాని ప్రదేశాలను మిడ్ నైట్ సన్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించడని, వాటిని నార్త్ కేఫ్ తో పాటు సిట్స్బెర్గన్ వంటి ప్రదేశాల్లో చూడవచ్చు. ఇక్కడ 24 గంటల పాటు వెలుతురే ఉంటుంది. అంతేకాకుండా చీకటనే ముచ్చట ఉండదు. ముఖ్యంగా స్వీడన్లోని ఉత్తర భాగాల్లో మిడ్ నైట్ సన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కిరూనా, అబిస్కో వంటి నగరాల్లో ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడట. దీని కారణంగా పర్యాటకులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని అందమైన సరస్సులు, అడవి ప్రదేశాలను సందర్శిస్తారట. ఈ మిడ్ నైట్ సన్ ఫిన్లాండ్లోని లాప్లాండ్ ప్రాంతంలో కూడా ఉంటుందట. ఇక్కడ దాదాపు 73 రోజుల పాటు సూర్యుడు అస్తమిస్తూనే ఉంటాడు. ఇక్కడ రాత్రి 12 అయినా ఏమాత్రం చీకటి కాకుండా సూర్యుడు తన కాంతిని వెదజల్లుతూనే ఉంటాడు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో 80 రోజుల పాటు కూడా చీకటి కాకుండా ఉంటుంది. జూన్, జూలై నెలల్లో ఐస్లాండ్లోని కూడా కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు 24 గంటల పాటు ఉంటాడట. ఇక్కడ కూడా చీకటి కాదని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మిడ్ నైట్ సన్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతర కొన్ని చోట్ల కూడా సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాస్కాలోని కొన్ని ప్రదేశాల్లో ప్రతి ఏడాది మేతో పాటు జూలై నెలలో సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడట. ఇక్కడ కూడా ఎప్పుడు చీకటి కాదని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పర్యాటకులు కూడా ఈ ప్రదేశాల్లోకి ఎక్కువగా వస్తూ ఉంటారని సమాచారం. అలాగే చలి తీవ్రత కూడా ఈ సమయంలో కాస్త తక్కువగా ఉంటుందట.